దీపికా పాదుకోన్ గురించి తరచూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. 8 గంటల పని విషయంలో ఎంత రచ్చ జరుగుతుందో చూసాం. ఇప్పటికే దీపికాను కల్కి 2, స్పిరిట్ సినిమాల నుంచి తీసేశారు. అప్పటి నుంచి ఆమె పేరు కాంట్రవర్సీలో వినిపిస్తూనే ఉంది. ఇక తాజాగా కల్కి టీం దీపికకు మరో షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదటి పార్ట్లో దీపికా పాదుకోన్ శ్రీ విష్ణువు అవతారమైన కల్కికి జన్మనిచ్చే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర కల్కికి జన్మనిచ్చే సమయానికి దగ్గరగా ఉంది. అయితే ఇప్పుడు దీపికా పేరును ఎండ్ క్రెడిట్స్లో నుంచి టీం తొలగించినట్టు దీపికా ఫ్యాన్ పేజెస్ అప్పుడే ప్రచారం మొదలుపెట్టేశాయి. మొదటి పార్ట్ ఎండ్ క్రెడిట్స్లో దీపికా పేరే ఉంది. ఇప్పుడు ఆమె పాత్ర కోసం వేరే వాళ్ళను తీసుకుంటోంది మూవీ టీం. ఇక అందుకే దీపికా పేరు కాకుండా కొత్త వాళ్ళ పేరును ఆ ఎండ్ క్రెడిట్స్లో కూడా వేయాలని చూస్తున్నారంటూ ప్రచారం చేశారు. ఈ విషయం నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యింది. చెక్ చేసే ప్రయత్నం చేయగా అందులో దీపికా పేరు తొలగించలేదు. అమితాబ్ పేరు కిందే ఆమె పేరు ఉంది. ప్రస్తుతం కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీపికా ప్లేస్లో మరో స్టార్ హీరోయిన్ను తీసుకుంటారని తెలుస్తోంది. పాన్ ఇండియా వైడ్గా క్రేజ్ ఉన్న వాళ్ళకే ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. కానీ ఇందులో ఇప్పటి వరకు ఏ ఒక్కరి పేరు కూడా వినిపించలేదు. అనుష్క, రుక్మిణి వసంత్, శ్రద్ధా కపూర్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరిని ఫైనల్ చేస్తారనేది చూడాలి.